ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందేంతవరకు తగ్గించుకున్నాడు. దూషించినా, గేలి చేసినా, పరిహాసం చేసినా, అపహాస్యం చేసినా, వీడి దెయ్యం పట్టేవాడన్నా, వీడు సాతాను దూతన్నా ఎన్నో రకాలుగా చెప్పినా నోరు తెరవలేదు. తగ్గించుకుని ఉన్నాడు. ఆయన మరణించాడు. తిరిగి లేచిన తర్వాత తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎంతవరకు హెచ్చించబడ్డాడంటే అంతవరకు హెచ్చించబడ్డాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండ ప్రకారం జయించు అని నా సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటున్నాడు. ఇక్కడ ఆయన అంత ఎత్తుకి ఎదగటానికి బలమైన కారణం ఏంటంటే తగ్గింపు జీవితం. మనం ఏం చేయాలంటే తగ్గించుకునే ఉండాలి. దేవుని సందులో మనం కొంచెం హెచ్చించుకుంటా ఉంటాం. అది నీతిమంతుని యొక్క లక్షణం కాదు. దేవుని సంధిలో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు ఇంకా నిన్ను హెచ్చించి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నిన్ను ఎక్కించును గాక.